ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అనే భయం మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో వెనక్కిలాగే ఒక శక్తివంతమైన ఫీలింగ్. సో ఈరోజు మనం ఆ భయం గురించి, దాని లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఎప్పుడైనా ఆలోచించారా? మనలో టాలెంట్ ఉంటుంది, సత్తా ఉంటుంది, అయినా సరే ఏదో ఒకటి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ముందుకు అడుగు వేయకుండా ఆపేదేంటి? ఆ ప్రశ్నతోనే మనం ఈరోజు ఈ విషయం లోపలికి వెళ్దాం. ఓకే, మన మొదటి భాగం అదృశ్య పంజరం. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది చాలామంది అనుభవించే ఒక ఫీలింగ్. అంటే మనం ఓ పంజరంలో బందీగా ఉన్నట్టనిపిస్తుంది, కానీ ఆ పంజరం కంటికి కనిపించదు, దాని ప్రభావం మాత్రం చాలా నిజంగా ఉంటుంది. సో ఈ అదృశ్య పంజరం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది మనల్ని మనమే కట్టడి చేసుకోవడం. మనకి చేత కాదు, అస్సలు కాదు. కానీ నలుగురు ఏమనుకుంటారో, వాళ్లు మనల్ని ఎలా చూస్తారో అన్న భయంతోనే మనకు మనమే అడ్డు కట్టేసుకుంటాం. మరి ఈ భయం ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే అది మన పెద్ద పెద్ద కలల్ని కూడా బయటకు రాకుండా గొంతు నొక్కేస్తుంది. మన ఆశయాలు మనలోనే సమాధి అయిపోతాయి. ఇది కేవలం కలల్ని ఆపడమే కాదు, మన మీద మనకే ఉండే నమ్మకాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని మెల్లమెల్లగా చంపేస్తుంది. ప్రతి అడుగు వేయడానికి భయపడేలా చేస్తుంది. చివరికి ఈ భయం వల్ల ఏమవుతుందంటే మనం ఎదగాల్సిన చోట కూడా మనల్ని మనమే చిన్నబుచ్చుకుంటాం. మన పూర్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే బదులు ఓ మూలన ఉండిపోతాం. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. దాని పేరు చువ్వలను తయారు చేయడం. అసలీ భయం ఎక్కడ మొదలవుతుంది? మనల్ని బంధించే ఆ కనిపించని పంజరం యొక్క చువ్వలు ఎలా తయారవుతాయో ఇప్పుడు చూద్దాం. చాలాసార్లు ఈ భయానికి పునాది మన చిన్నప్పుడే పడుతుంది. నలుగురిలో మనని చూసి ఎవరైనా నవ్వినా, పక్కవారితో పోల్చినా, విమర్శించినా, లేదా అందరిలాగే ఉండు, మర్యాదగా ప్రవర్తించు అని పదే పదే చెప్పినా మనకు తెలియకుండానే ఆ పంజరం తయారవుతూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితం మొత్తం పక్కవాళ్ల మెప్పు కోసమే బ్రతికితే వాళ్ళు మనని కాదన్న రోజు మనం మానసికంగా చచ్చిపోతాం. ఇది చాలా ప్రమాదకరమైన ఆధారపడటం. సరే, ఇప్పుడు మనం మూడో భాగానికి వచ్చాం, మలుపు. ఇక్కడే మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక శక్తివంతమైన నిజం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పంజరం నుంచి బయటపడటానికి ఇదే అసలైన కీలకం. ఒక్క క్షణం ఆగి ఈ మాట గురించి ఆలోచిద్దాం. ఇది చాలా లోతైన నిజం. మనం ఎవరి తీర్పులకైతే భయపడతామో నిజానికి వాళ్లు మన గురించి అంతగా ఆలోచించట్లేదు. ఎందుకంటే వాళ్ల జీవితాలు, వాళ్ల సమస్యలతో వాళ్లు బిజీగా ఉన్నారు. అంటే మనం ఫీలయ్యే ఆ పంజరం, ఆ జైలు బయట ఎక్కడా లేదు. అదంతా మన మనసులోనే ఉంది. మన ఆలోచనలతో మనమే దాన్ని నిర్మించుకున్నాం. ఇక నాలుగో భాగం స్వేచ్ఛ కోసం ఎంపిక. ఇప్పటిదాకా సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఏం చెయ్యాలో చూద్దాం. ఎందుకంటే స్వేచ్ఛ అనేది యాదృచ్ఛికంగా రాదు. అది మనం తీసుకోవాల్సిన ఒక నిర్ణయం, ఒక ఎంపిక. మనం మన జీవిత పరమార్థాన్ని మార్చుకోవాలి. మనం ఇక్కడ ఉంది ఇతరుల ఆమోదం పొందడానికి కాదు, మనల్ని మనం, మన ఆలోచనల్ని, మన ప్రతిభని వ్యక్తీకరించడానికున్నాం. ఈ మార్పు చాలా అవసరం. చూడండి, నిజమైన ఆత్మవిశ్వాసమంటే భయం లేకపోవడం కాదు. జనం ఏమనుకుంటారో అన్న భయం ఉన్నప్పటికీ వాళ్ల అభిప్రాయాల కంటే నా లక్ష్యం, నా ఉద్దేశ్యం గొప్పవి అని గట్టిగా నిర్ణయం తీసుకోవడమే అసలైన ఆత్మవిశ్వాసం. ఇక చివరి భాగానికి వచ్చేశాం. దీని పేరు పంజరం లేకుండా జీవించడం. మరి ఆచరణలో ఏం చేయాలి? ఈ పంజరం నుంచి బయటపడి మన అసలైన స్వరూపంతో బ్రతకాలంటే మనం వేయాల్సిన అడుగులేంటో ఇప్పుడు చూద్దాం. దారి చాలా సింపుల్ నిజంగా. మొదటిది, మౌనంగా ఉండటం మానేసి మాట్లాడండి. రెండోది, ఆలోచిస్తూ కూర్చోకుండా పని ప్రారంభించండి. మూడోది, వెనుక దాక్కోవడం ఆపి ధైర్యంగా ముందుకు రండి. ఈ 3 పనులే ఆ అదృశ్య పంజరాన్ని బద్దలు కొడతాయి. ఈ చివరి సందేశం చాలా పవర్ఫుల్ కదా. మనం మనల్ని మనం కుదించుకుని, చిన్నబుచ్చుకుని బ్రతికితే ఈ ప్రపంచానికి ఏమీ ఉపయోగం లేదు. దానికి కావాల్సింది మన పూర్తి, నిజమైన అసలైన రూపం. ఈ చర్చను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. చివరికి మీ జీవితంలో ఎవరి ఆమోదం అత్యంత విలువైనది? పక్కవాళ్లదా, లేక మీకు మీరే ఇచ్చుకునేదా?